ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో ఇన్ఫర్మేషన్ చెప్పబోయే ముందు ఎవరైతే ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఫేస్ చేసి ఎడ్యుకేషన్ని మధ్యలో ఆపేస్తున్నారో, అదేవిధంగా ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తూ ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఎవరైతే లేరో వాళ్ళకి ఈ యొక్క ఎవరైతే నిరుపేద విద్యార్థులు ఉంటారో వాళ్ళకొచ్చేసి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేసేటట్టు చూడండి. ఎందుకంటే మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారా వచ్చేసి ఎవరైతే నిరుపేద విద్యార్థులు ఉంటారో వాళ్ళకి 1వ తరగతి నుండి ప్రొఫెషనల్ పీజీ వరకు వివిధ రకాల స్కాలర్షిప్ అనేది కూడా, అంటే మనీ అనేది కూడా స్కాలర్షిప్ రూపంలో ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. దాని ద్వారా వాళ్ళు ఎడ్యుకేషన్ అనేది కూడా కంటిన్యూ అయితే చేయొచ్చు. అంటే చాలామంది ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండి ఎడ్యుకేషన్ మధ్యలోనే ఆపేస్తున్నారు కదా, వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసేటట్టు చూడండి గైస్. వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ని తెలియజేయగలరు. సో ఈ యొక్క స్కాలర్షిప్ ఎంపిక అయితే మీకు దాదాపుగా 75,000 వరకు స్కాలర్షిప్ రావడం అయితే జరుగుతుంది. ఎవరైతే బాగా టాలెంటెడ్ ఉన్న స్టూడెంట్స్, నిరుపేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారా పరివర్తన్ ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్షిప్ సపోర్ట్ ద్వారా ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా సో మీకు స్కాలర్షిప్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. ఎవరైతే 1వ తరగతి నుండి పీజీ వరకు చదువుతున్న అర్హత గల స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సెప్టెంబర్ 4వ తారీఖు వరకు ఆన్లైన్ ద్వారా మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. సో స్కాలర్షిప్ విషయానికి వస్తే 1వ తరగతి నుండి 6వ తరగతి స్టూడెంట్స్కి సంవత్సరానికి 15,000 రూపాయలు స్కాలర్షిప్ అందుతుంది. అదేవిధంగా 7వ తరగతి నుండి 12వ తరగతి విద్యార్థులు ఎవరైతే ఉంటారో దానితో పాటు డిప్లొమా, ఐటీఐ, పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి సంవత్సరం గాను 18,000 వరకు స్కాలర్షిప్ రావడం జరుగుతుంది. ఎవరైతే డిగ్రీ కోర్సులు చేస్తున్న స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసి 30,000 వరకు స్కాలర్షిప్ అందుతుంది. ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 50,000 వరకు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. పీజీ కోర్సులు చేస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 35,000 వరకు స్కాలర్షిప్ అయితే వస్తుందన్నమాట. సో అదేవిధంగా ఫైనల్గా ప్రొఫెషనల్ పీజీ కోర్సులు అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి 75,000 వరకు అయితే స్కాలర్షిప్ అయితే వస్తుంది. ఇది అప్లై చేసుకున్న తర్వాత మెరిట్ లిస్ట్ బట్టి, డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ బట్టి, వ్యక్తిగత ఇంటర్వ్యూ బట్టి విద్యార్థులకి స్కాలర్షిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ లింక్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. సో మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారా ఈ యొక్క ప్రవర్తన్ ఈ స్కామ్ ప్రోగ్రామ్ ద్వారా 2024-25 ఇయర్ కింద వచ్చేసి స్కాలర్షిప్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అప్ టు 75,000 వరకు. సో ఈ యొక్క వెబ్సైట్ ద్వారానే మనం ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ అనేది కూడా చేసుకోవాలి. ఆ వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. దానితో పాటు ఆ ప్రోగ్రామ్ సంబంధించిన డీటెయిల్స్ కూడా చూడవచ్చు. మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరివర్తన్ ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్షిప్ సపోర్ట్ ప్రోగ్రామ్ ద్వారా ఈ యొక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు వచ్చేసి ఈ యొక్క స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు. క్లాస్ 1 to 12 వరకు, దాంతోపాటు డిప్లొమా, ఐటీఐ, పాలిటెక్నిక్, యూజీ అండ్ పీజీ జనరల్ ప్రొఫెషనల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. అప్ టు 75,000 వరకు అయితే మనకి ఈ యొక్క ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. ఇది ఒక మంచి స్కీమ్ అని చెప్పుకోవచ్చు. సో స్కాలర్షిప్ వచ్చేసి ఇక్కడ చూడవచ్చు, మెరిట్ కమ్ నీడ్ బేస్డ్ వాళ్ళకు వచ్చేసి ప్రొవైడ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు కంప్లీట్గా వెబ్సైట్లో ఉంటుంది. అదేవిధంగా కొన్ని ఇక్కడ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా, ఆన్సర్ కూడా చూడవచ్చు. లైక్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని ఒక పర్సన్ అడగడం జరిగింది. తర్వాత మై కరెంట్ ఇయర్స్ అడ్మిషన్ ఫీ రిసిప్ట్ అని అవన్నీ ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉంటుందన్నమాట. సో దాన్ని బట్టి కూడా మీరు క్లారిటీ తీసుకొని అప్లై చేయండి. ఇన్ కేస్ మీరు మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయితే కనుక మీకు అర్హత బట్టి మీకు స్కాలర్షిప్ అనేది కూడా ఎవ్రీ ఇయర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గైస్. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. తప్పనిసరిగా ఎవరైతే ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో, నిరుపేద ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళకి వీడియోని వాళ్ళకి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి మీరైనా చెప్పగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.